హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ రూపీ. ఈరోజు 22 సెప్టెంబర్. నిఫ్టీ ఫర్దర్గా ఇంకా డౌన్ అవుతుందా లేదా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయి పెరుగుతుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది 140 పాయింట్స్ అయితే డౌన్ అయింది నిఫ్టీ. యాక్చువల్లీ నిఫ్టీ ఇప్పుడు నిఫ్టీ మేజర్ సపోర్ట్ 11,100 దగ్గర ప్రజెంట్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. ఇదైతే మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్, ఇది నిఫ్టీకి డైలీ చార్ట్లో. ఇన్ కేస్ ఈ లెవెల్స్లో కనుక హోల్డ్ అయ్యి ఫర్దర్గా కనుక ఇక్కడ నుంచి రికవర్ వస్తేనే మార్కెట్ అనేది అప్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మటుకు ఇంకా ఫర్దర్గా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మేజర్గా నిఫ్టీ సపోర్ట్ మనకి నెక్స్ట్ సపోర్ట్ మనకి 10,800 అనేది నెక్స్ట్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే మేజర్ మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వలేదు. ఈ గ్యాప్ అనేది అట్లాగే ఉండిపోయింది చూడండి మీరు 11,800 దగ్గర. మ్యాక్సిమం ఆ గ్యాప్ ఫిల్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా అప్ అయితే ఛాన్స్ అయితే ఉంది. మనకి నిఫ్టీ రెసిస్టెన్స్ అయితే మటుకు 11,380 అనేది మీకు నిఫ్టీ రెసిస్టెన్స్ కింద అయితే ఉంటుంది. ఇన్కేస్ షార్ట్ కవరింగ్లో కొంచెం పుల్ బ్యాక్ వస్తే కనుక మనకి అరౌండ్ 11,400 ఆ రేంజెస్ అయితే మటుకు టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నిఫ్టీ ఈరోజు. ఓవరాల్ సెల్ ఆన్ రేస్లోనే ఉంది నిఫ్టీ మనకి. ఈరోజు సపోర్ట్ లెవెల్స్ వచ్చి మనకి 11,100 సపోర్ట్, 11,380 అనేది రెసిస్టెన్స్ మనకి ఈ రోజుకి. మ్యాక్సిమం ఈ లెవెల్స్లో అయితే మటుకు ట్రేడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనం ప్రీవియస్ వీక్ నుంచి సెల్ ఆన్ రైజే చెప్పుకుంటూ వచ్చాం మనం. మేజర్ రెసిస్టెన్స్ 22,600 అనేది 680 అనేది మేజర్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. అదైతే బ్రేక్ చేయలేకపోయింది. అక్కడి నుంచి అయితే ఫాల్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి మీకు 21,150 పాయింట్స్ అనేది మీకు మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్. అది కూడా ఈరోజు ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇన్ కేస్ మనకి మ్యాక్సిమం ఇక్కడ నుంచి బౌన్స్ అయితే కనుక నిఫ్టీ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనేది 22,150 అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్స్లో మటుకు సపోర్ట్ తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ గోల్డ్ చూద్దాం. గోల్డ్ ఇంటర్నేషనల్లో ప్రజెంట్ 1920 అనేది ట్రేడ్ అవుతుంది. సపోర్ట్ మనకి 1920 బిలో అనేది మేజర్ సపోర్ట్. మీకు రెసిస్టెన్స్ అనేది 1974 అనేది మేజర్ రెసిస్టెన్స్. లాస్ట్ 1 వీక్ నుంచి మటుకు రేంజ్ బౌండ్ సపోర్ట్కి రెసిస్టెన్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది గోల్డ్. యాక్చువల్లీ 19,020 బిలో ట్రేడ్ అయితేనే మనకి ఫర్దర్గా డౌన్ సైడ్ అయితే ఛాన్స్ ఉంది గోల్డ్. ఫర్దర్గా అయితే మటుకు రెసిస్టెన్స్ మీకు 1950 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ మీకు గోల్డ్. మ్యాక్స్ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే కనుక 1950 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్ డౌన్ సైడే కనిపిస్తుంది గోల్డ్ మీకు. ట్రెండ్ అయితే వీకే మీకు గోల్డ్. మనం ఎంసీఎక్స్ గోల్డ్ చూద్దాం. 51,000 మనం మేజర్ సపోర్ట్ చెప్తున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ వీక్లో మీరు చూడొచ్చు. అది సపోర్ట్ బ్రేక్ చేసింది మీకు. అక్కడి నుంచి 1,000 పాయింట్స్ అయితే సేమ్ డే ఫాలో అయ్యింది. మళ్ళీ మీకు సపోర్ట్ దగ్గరే వచ్చి మీకు ట్రేడ్ అవుతుంది. మీకు నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ కింద ట్రేడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ 50,700 కనుక రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్గా అప్ సైడ్ అయితే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేయలేకపోతే కనుక మనకి ఇంకా డౌన్ సైడ్ అయితే ఛాన్స్ ఉంది మీకు. ఓవరాల్ నెక్స్ట్ సపోర్ట్ మీకు 48,700 అనేది మీకు నెక్స్ట్ సపోర్ట్ మీకు గోల్డ్. సెల్ ఆన్ రేస్లో ఉండొచ్చు గోల్డ్ మనం. నెక్స్ట్ సిల్వర్ చూద్దాం ఫ్రెండ్స్. సిల్వర్ అయితే మనకి సపోర్ట్ బ్రేక్ చేసి అక్కడి నుంచి మీకు కరెక్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మేజర్ సపోర్ట్ కిందే క్లోజ్ అయింది సిల్వర్. ప్రజెంట్ సిల్వర్కి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి మీకు 66,300 అనేది రెసిస్టెన్స్ కింద ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ మనకి 61,000 బిలో అయితే మటుకు సిల్వర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ట్రెండ్ అయితే వీకే కనిపిస్తుంది. నెక్స్ట్ కాపర్ చూద్దాం ఫ్రెండ్స్. కాపర్ మనకి 530 అనేది రెసిస్టెన్స్ మీకు. దాని అబోవ్ ట్రేడ్ అయ్యింది కానీ మీకు ఎక్కువ రోజు హోల్డ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అరౌండ్ 38 వరకు వెళ్ళింది బ్రేక్ చేసి. నెక్స్ట్ డేనే మీకు కరెక్షన్ తీసుకుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 530 అనేది అగైన్ రెసిస్టెన్స్ కింద ట్రీట్ అవుతుంది. మీకు ఓవరాల్ రేంజ్ బౌండ్లోనే కాపర్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 520, 530 మధ్యలోనే. ఓవరాల్ కాపర్ అయితే మటుకు సెల్ ఆన్ రేంజ్లో ఉండొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి నిఫ్టీ అండ్ కమోడిటీస్ లెవెల్స్ అనేవి. ఈరోజు ఎకనామిక్ డేటాస్ ఏమన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈవినింగ్ ఈరోజు డేటాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 6:30కి, 7:30కి, 8 o'clockకి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి ఈరోజు లెవెల్స్ అనేవి. న్యూ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.